Please write down the answer for this question. Second question. అంటే కొంతమంది లోపల ఒక థాట్ వచ్చి ఉండొచ్చు, అంటే ఇప్పుడు ఇది అవసరమా, డైరెక్ట్ డిస్కషన్లోకి వెళ్ళిపోవచ్చా అని. బట్ దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ డ్రైవింగ్ యూ టువర్డ్స్ ప్రిపరేషన్. ఫస్ట్ థింగ్, ఇది లేకపోతే మీ ప్రిపరేషన్ లేదు. ఇది రోజు లేకపోతే మీరు ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళలేరు. మీకు అరౌండ్ 97 days టైం ఉంది అంటే ఆ 97 days రోజు మీరు ఇప్పుడు రాసింది చూసుకోవాలి. నేను ఎందుకని మీ పేజ్లో రాపిచ్చాను అంటే ఇందుకే. ఈరోజు రాసింది మీకు కనిపించే దగ్గర పేస్ట్ చేసుకోండి. మీ రూమ్లో అయినా సరే, మీ టేబుల్ మీద అయినా సరే, మీ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్, ఎగ్జామ్ ప్యాడ్, దాని మీద అయినా సరే. అంటే ప్రతిరోజు ఇది మీకు గుర్తు చేస్తూనే ఉండాలి. ఏమని? గో ఫార్వర్డ్, ముందుకెళ్ళు ముందుకెళ్ళు ముందుకెళ్ళు. ఇది ఫస్ట్ ఉంటేనే మీ ప్రిపరేషన్ అనేది మీరు ఏం చదివినా మీ బ్రెయిన్ లోపలికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ షుడ్ బిగిన్ ఆన్ ది మార్నింగ్ ఆఫ్ యువర్ డే. స్టార్ట్ యువర్ డే విత్ దీస్ థాట్స్. మీలో ఎంతమంది చేస్తారో నాకు తెలీదు. ఐ యూజువలీ వేకప్ అట్ 5 AM ఎవ్రీ డే. సో 5 AMకి లేవగానే ఆఫ్టర్ ఐ ఫినిష్ మై ఎర్లీ మార్నింగ్ థింగ్స్, నేనేం చేస్తాను అంటే ఐ యూస్ టు ఓపెన్ మై డైరీ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్. ఒక కోట్ నా అంతలో నేనే రాసుకునేదాన్ని. ఐఎమ్ పోస్టింగ్ అ కోట్ అట్ 5 AM ఎవ్రీ డే కదా. సో నాకు నేను ఒక కోట్ రాసుకొని రోజు నేను ఒకళ్ళు డిమోటివేట్ అయితే ఐ యూస్ టు సీ దట్ కోట్ అండ్ మై డైరీ టైం టేబుల్. దానివల్ల ఏంటంటే, బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకు కూడా కొన్ని ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి కూడా మన టార్గెట్ కోసం మనం ముందుకెళ్ళాలి. దీనికి మీరు రాసుకున్న ఆన్సర్సే మిమ్మల్ని రోజు ముందుకు తీసుకెళ్తాయి. ఇది మీరు రాసుకున్నది అంటే యూ డోంట్ నీడ్ అ థర్డ్ పర్సన్ అట్ ఆల్. మిమ్మల్ని ఎవరో ఒకరు మోటివేట్ చేయాల్సిన అవసరం మీకు లేదు. మీకు మీరే మోటివేషన్, మీ రైటప్పే మీ మోటివేషన్. అందుకే నేను రాయించాను. సో దిస్ ఇస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. మీరు సర్వీస్కి వస్తున్నారు అంటే దానికి ఒక పర్పస్ ఉంది. అది బెనిఫిట్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ అవ్వచ్చు, హోదా కోసం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. నోబడీ హియర్ ఈస్ హియర్ టు లాఫ్ అట్ యువర్ థింగ్. ఇప్పుడు మీరు చెప్తూనే మీరు కొంతమంది నవ్వారు. అది ఎందుకు నవ్వారు అంటే సబ్కాన్షియస్లీ నేను ఇప్పుడు హోదా అని చెప్తే, పవర్ అని చెప్తే ముందు వాళ్ళు ఎలా తీసుకుంటారో అని మీరు కూడా నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు. బట్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. మేబీ మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు ఇప్పుడు ఆ పవర్ కావాలి అనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ ఇండివిజువల్ చాయిస్. సో ఎవరు నవ్వినా కూడా మీరు పట్టించుకోవద్దు. మీకంటూ ఒక రీజన్ ఉందా లేదా సర్వీస్లోకి వెళ్ళడానికి? ఈ రీజన్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది, ఈ రీజన్ నన్ను రేపు సక్సెస్ బోన్లో నిలబెడుతుంది. దిస్ ఇస్ వాట్ యూ షుడ్ హ్యావ్. ఇది మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఎనర్జీ ఇన్ యూ ఎవ్రీ డే. దీని నుంచే మీ పవర్ డిరైవ్ చేస్తారు.